ఇంకొకటి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది. వార్త ఏంటంటే ఇగో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇగో ఈ పచ్చగా ఉన్నాయి చూసిరా ఈ గీతలన్నీ, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ హైవేలు, ఇవన్నీ ఏమీ ఆదాయం రానటువంటి ఈ ఉత్తర భారతానికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు వేస్తున్నారు. కానీ దక్షిణ భారతంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు, తమిళనాడులో ఒకటి, బాంబేలో ఒకటి గీడ తప్ప ఇంకెక్కడ వేస్తలేరు. బుద్ధి చెప్పాలే. తెలివిడి జ్ఞానం ఏమైనా ఉంటే తెలుస్తుంది. ఇవి ఎందుకు వేసిరు అనేటువంటిది ఒక్కసారి ఆలోచించారా? మనమంతా దేశం రా నాయన, దక్షిణం ఉత్తరం లేదు. బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోసిరు, చంపేసిరు. నీ కులమేంది? నువ్వు కాపాయినవా, రెడ్డైనవా, నువ్వు చౌదరివా, లేకపోతే నువ్వు మాలాయనవా, మాదిగాయనవా, నువ్వు కురుమాయనవా, గొల్లాయనవా, ఇవ్వడు అడగలే. నువ్వు బొట్టు పెట్టుకున్నవా, హిందువువా, చెలు అని కోసిపారైనరా అన్నారు అంతే. హైదరాబాద్లో పాత బస్తీలో కొట్లాట్లయినాయి, లేకపోతే భారతదేశంలో దేశ విభజన జరిగింది. నీ కులం ఎవడు అడగలే, నువ్వు హిందువా, నాన్న హిందువా, అంతే. హైదరాబాద్లో చచ్చిపోయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళంతా పిట్టలోళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. బాపనోళ్ళను సగం కాల్చండి, లేకపోతే క్షత్రియులను సగం కాల్చండి, శూద్రులను మొత్తం కాల్చండి అని ఎక్కడ చెప్పలే. నువ్వు హిందువు అయితే వాడు మనకు శత్రువు, వాడిని లేపేయండి అన్నారు. బంగ్లాదేశ్లో అదే జరిగింది, దేశ విభజన సమయంలో అదే జరిగింది. ఈ రోడ్లు కూడా దేశానికి సంబంధించి కీలకమైనటువంటి స్థానాల్లో ఎక్స్ప్రెస్ హైవేలు కట్టిరు. మీకు యాదుకుంటే గతంలో రక్షణ శాఖ మంత్రి దేశంలో రోడ్లు వేస్తున్నాం, ఎమర్జెన్సీ సమయంలో వాయుసేనకు సంబంధించినటువంటి వాయుసేన అంటే మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో సహా మనకు 3 ఉంటాయి కదా, త్రివిధ దళాలలో వాయుసేన అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. ఆ విమానాలు యుద్ధం సమయంలో అవసరమైతే రోడ్ల మీద దిగడానికి అవి విమానాలను కూడా టేకాఫ్ చేసేటువంటి శక్తియుక్తంగా కట్టినటువంటి రోడ్లవి. ఎమర్జెన్సీ అత్యవసర సమయంలో రేపు పొద్దుగల పాకిస్తాన్కి పిచ్చిలేస్తుంది, ఏ దేశం మీద బాంబులు వేస్తా అంటాడు, అప్పటికప్పుడు రోడ్డు కడతారా? కట్టలేరు కదా, సిద్ధమై ఉంటుంది కదా. ఎక్కడ వాడు బాంబు వేస్తాడు, ఎక్కడ వేయడు అనేటువంటి విషయాలని మనం చూసుకొని, పాకిస్తాన్ వచ్చి ఫస్ట్ తెలంగాణ మీద వేయాలి, దక్షిణ రాష్ట్రము, అక్కడ బీజేపీ గవర్నమెంట్ తెలంగాణకు తక్కువ నిధులు ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్కు తక్కువ నిధులు ఇస్తుంది, మనం వాళ్ళ మీద బాంబు వేయాలనుకుంటాడు వాడు వచ్చి. వాని బాంబులు వస్తే ఇటువైపు వస్తాయి కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు మనం పంజాబ్, రాజస్థాన్ బార్డరు, మరి గుజరాత్లో వేయలే కదా. అందరూ గుజరాత్ అని అంటారు కదా, గుజరాత్కు సంబంధించినటువంటి వ్యక్తి అని అంటారు కదా. గుజరాత్కు సంబంధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, ఆయన గుజరాత్లో ఎక్కువ వేసుకోవాలి కదా, ఎందుకు వేసుకోలేదు? గుజరాత్కు సంబంధించి ఎందుకు ఎక్కువ వేసుకోలేదు? ఇక్కడ ఈ రాష్ట్రం చూస్తున్నాం కదా మనం, రాజస్థాను, పంజాబు, హర్యానా, ఇక్కడ గుజరాత్లో వేయలేదు, కేవలం అహ్మదాబాద్ మాత్రమే వేసుకున్నాడు ఒక్కటే. ఈ రోడ్లన్నీ ఎందుకు వేసిరంటే ఈ చైనా నుంచో లేకపోతే ఈ పాకిస్తాన్ నుంచో మనకు శత్రుదేశాలు కాబట్టి రేపు పొద్దుగాల ఏం జరిగినా కూడా నష్టం జరగకుండా ఉండాలని ముందస్తు జాగ్రత్తగా ఆ రోడ్లు ఇటు మనకు రోడ్లలాగా ఉపయోగపడతాయి. అట్లనే వాయుసేన విమానాలు దిగడానికి, యుద్ధ విమానాలు దిగడానికి ఉపయోగకరంగా ఉంటాయని ఈ రోడ్లన్నీ వేసిర్రు. ఈ ఢిల్లీకి సంబంధించి, ఉత్తరప్రదేశ్కి సంబంధించి కీలకమైనటువంటి యుద్ధ వ్యూహాల్లో భాగంగా మల్టీపర్పస్ రోడ్లు వేసిర్రు. అవన్నీ మల్టీపర్పస్ రోడ్లు. దాంట్లో అప్పుడప్పుడు మధ్యలో ఆపేసి యుద్ధ విమానాలను దింపి అవి రోడ్లు మంచిగా ఉన్నాయా లేవా అని మధ్యలో చెక్ చేస్తున్నారు. ఇది అంతకుముందు ఎప్పుడు లేదు. మనం ఎమర్జెన్సీలో యుద్ధ విమానాలు ఒకే చోట ఉండేవి కదా, ఎక్కడెక్కడ ఉండేటువంటి విమానాలు అవసరం మేరకు ఎక్కడైనా ల్యాండ్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి రోడ్లు. దేశభక్తిని పెంపొందించండి నాయన. దేశాన్ని విడదీసేటువంటి, దేశాన్ని ముక్కలు చేసేటువంటి భావజాలంతో దాన్ని మేధావితనంగా, దాన్ని సెక్యులర్గా మాట్లాడేటువంటి కుక్కల్లారా దేశమే లేకపోతే మీరెవ్వరు లేరా నాయన. మీలాంటి మేధావులంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయిండు. మండల్ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో మేధావి, పాకిస్తాన్ పోయి ఉపప్రధాని అయిండు. కానీ ఆయన దళితుడు అని చెప్పి, హిందూ అని చెప్పి, ఆయన హిందువు కాబట్టి మళ్ళా పాకిస్తాన్ నుంచి భారతదేశంకి వచ్చి పాకిస్తాన్లో హిందువులు బతకలేరు,
ఆడ దళితులకు అమ్మదీలకు ఈ మిగిలినటువంటి వాళ్ళకు చోటు లేదు. ముస్లింలంతా అక్కడ ఉండేటువంటి ఇస్లామిక్ రాజ్యంలో హిందువులందరినీ ఒక తిరిగిన హింస చేస్తారు మైనార్టీలుగా, కానీ ఎక్కడ కూడా వాళ్ళు కలిసిపోయి స్వేచ్ఛగా కలిసి ఉండరనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవడో ప్రొఫెసర్ల ముసుగులో, ఎవడో మేధావుల ముసుగులో, ఎవడో జర్నలిస్టుల ముసుగులో ఏదో దేశ విభజన కోసం ఏదో జరిగింది, వెనుకట ఎప్పుడో ముట్టుకోనేయలేదు, ముంగట ఎప్పుడో ముట్టుకోనేయలేదని వెనుకటి విషయాలు చిన్న చిన్న తప్పులు మనలో జరిగితే దాన్ని పెద్ద ఘోరంతలు చేసి చూపెట్టి, దేశం లేకపోతే మనం లేము, దేశభక్తి లేకపోతే మనమంతా భారతీయులం అనేటువంటి భావన లేకపోతే ఇగో ఈ మేధావితనం పేరు మీద దేశంలో దేశభక్తి తగ్గించేటువంటి కుట్ర సాగుతున్నది. మిత్రులారా, ఆలోచన చేయాలి. ఇది గత వారం రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇవన్నీ వీళ్ళేస్తున్నారు. వీడోడో పాకిస్తానోడే వేసుకున్నాడు ఈ రోడ్లు. పాకిస్తానోడే భారతదేశం మీద ఎప్పుడైనా దాడి జరగడానికి వాడే రోడ్లు వేసుకుంటే భారతదేశం ఎప్పుడు వేసుకోవాలి నాయన? ఇంకా పెద్దగా వేసుకోవాలి, ఇంకెక్కువ వేసుకోవాలి. అన్ని రాష్ట్రాలకు కీలకమైనటువంటి రోడ్లు వేసుకోవచ్చు, కానీ ఈ రోడ్లు ప్రత్యేకమైనటువంటి రోడ్లు. ఈ రోడ్లు కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా హైవే ఉంది. మరి ఆ హైవే ఎందుకో చెప్పట్లేదు. వాజ్పేయి వచ్చినాక స్వర్ణ చతుర్భుజి రోడ్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్లు, మిగిలినటువంటి ఇట్లాంటి రోడ్లు మస్తు వేసిరు. ఆ రోడ్లు వేరు, ఈ రోడ్లు వేరు. దీనిపైన విషం చిమ్మకండి దయచేసి.